ఓం నమో వెంకటేశాయ. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని కపిలతీర్థంలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఆ విశేషాలను సభక్తికంగా మీకు సమర్పిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ కపిలేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కపిలేశ్వర స్వామివారు కల్పవృక్ష వాహనంపై విహరించారు. కల్పవృక్ష వాహనంలో కొలువైన శ్రీ స్వామివారు భక్తజనానికి దివ్య దర్శనాన్నిచ్చి కటాక్షించారు. స్వామివారి కృపకు పాత్రులైన భక్తులు భక్తి పారవస్యంతో పొంగిపోయారు. కన్నుల పండుగ జరిగిన కల్పవృక్ష వాహన విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. నమః శివాయ. ఓం నమః శివాయ. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. అదిగో సోమాస్కందమూర్తి అత్యద్భుతమైనటువంటి విశేషంతో ప్రకాశిస్తూ చక్కగా దివ్యమైనటువంటి తమ యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ కల్పవృక్ష వాహనం మీద కొలువు తీరి స్వామివారు అంగరంగ వైభోగంతో చక్కగా ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకొని తిరుపతి పురవీధులలో వచ్చేటువంటి మహాత్ముడు మహానుభావుల యొక్క భోగ ఫలాలను అందించేటువంటి దివ్యమూర్తిని దర్శిద్దాం. ప్రభో పరమేశ్వర కపిలేశ్వర. కపిల మహాముని పూజితలింగం సకల సురాసుర వందితలింగం భువి జన రక్షణ కారణలింగం నమత మహాకపిలేశ్వరలింగం. సాక్షాత్ కపిలేశ్వరుడు కపిల మహర్షి చేత నిరంతరం పూజించబడుతూ సమస్తమైన దేవతల చేత కీర్తించబడినటువంటి ఆ దివ్యమూర్తి అదిగో అత్యద్భుతమైనటువంటి కిరీటహార తారాది విశేషాలతో కళ్యాణమూర్తిగా మనకిక్కడ ప్రత్యక్షమై అద్భుతమైనటువంటి తమ స్వరూపంతో సమస్త విశ్వాన్ని తాను ఆక్రమించినటువంటి స్వరూపమని చెప్పకనే చెబుతూ కదిలి వస్తున్నాడు కల్పవృక్షంలో. కల్పవృక్షము, కల్పము వృక్షము. కల్పమంటే కోరిక అని అర్థం, కల్పము అంటే ఆలోచన అని అర్థం, కల్పము అంటే భావము అని అర్థం. సమస్తమైన భావాలలో ఎవరైతే నిండి నిబిడీకృతమై సమస్త విశ్వానికి కారణమవుతున్నాడో అటువంటి మహానుభావుడు కపిలేశ్వరుడుగా ఇక్కడ మన తిరుపతి పురవీధులలో ఈనాడు తన భక్తులను రక్షించడం కోసం తానే స్వయంగా బయలుదేరి వస్తున్నాడు కళ్యాణమూర్తిగా. అత్యద్భుతమైనటువంటి విశాలమైనటువంటి తన సామ్రాజ్యాన్ని పరిరక్షించేటువంటి విశ్వ సార్వభౌముడు అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందుకుంటూ సమస్త భక్తులు అనేక విధాలుగా ఆయన్ను కీర్తిస్తుంటే తాను అందరినీ అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి స్వామి. కాబట్టి ఆ మహానుభావుడు బ్రహ్మమురారి సేవితలింగం సృష్టి స్థితి లయ కారకలింగం సర్వదోష పరిహారకలింగం నౌమి మహాకపిలేశ్వరలింగం. కపిలేశ్వరలింగంగా కపిల మహాముని చేత పూజించబడినటువంటి ఆ పరమేశ్వరుడు సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయానికి కారణమైనటువంటి పరమాత్మగా సమస్త దోషాలను పరిహరింపజేసేటువంటి దివ్యమూర్తి. అమ్మవారు ఎంతో ఒద్దికగా అయ్యవారి ఎడమ తొడ మీద చక్కగా కూర్చున్నటువంటి స్థితిలో 4 భుజాలతో తాను చక్కగా అనేకములైన భుజాలు కలిగిన పరమేశ్వరుడు అనుగ్రహార్థం 4 భుజాలతో ఇక్కడ ప్రత్యక్షమై పైన చక్కగా శేషుని స్వరూపంతో ఉన్న సర్పరాజు యొక్క గొడుగు నీడ కింద తన యొక్క వైభవాన్ని ప్రదర్శిస్తూ అన్ని విధాలుగా పుష్పాలు పరిమళాలతో ఆ స్వామిని పరివేష్టించి ఉంటే ఎంతో చక్కగా కదిలి వస్తున్నాడు స్వామి. ఏ దేవదేవుడు పంచాక్షరీ మను నివాసమఘోర రూపం పంచాననం భగవతీ గిరిజా సమేతం
చంద్రార్కవన్హినయనం జటిలం మహేశం చంద్రార్ధచూడశిరసం శరణం ప్రపద్యే. ఓం నమః శివాయ అంటూ అద్భుతంగా మేఘ గంభీర స్వరంతో వేదం ధ్వనించేటువంటి దివ్యమైనటువంటి శబ్దస్వరూపంలో నిరంతరం నివాసముండేటువంటి స్వామి, ఘోరాతి ఘోరంగా ఉండేటువంటి విశ్వంలో తాను ఏ విధమైన ఘోరము లేకుండా అఘోరంగా ఏ భయము లేకుండా అన్ని భయాలను దూరం చేసేటువంటి మృత్యుంజయ స్వరూపంతో పంచాననుడు 5 ముఖాలతో తాను చక్కగా ప్రదర్శమానమైన తన వైభవాన్ని చూపించేటువంటి ఆ మహానుభావుడు గిరిజా సమేతుడుగా చక్కగా కామాక్షీదేవితో కలిసి కల్పవృక్షం కింద సమస్త భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అమ్మా కామాక్షీదేవి, దివ్యమైనటువంటి మీ కరుణా కటాక్ష విశేషం చేత సమస్త భక్తులు సంతోషించేటట్టుగా అనుగ్రహిస్తూ వస్తున్నావా పరమాత్మ స్వరూపిణి అనేటువంటి ఆ భక్తుల యొక్క ప్రార్థనలను స్వీకరిస్తూ ఉండగా అమ్మవారు శ్రీవాణీ ప్రతిరూపికాం భగవతీం లోకైకదీపాంకురాం నానామంత్ర నివాసినీం భగవతా సర్వేణ సంవాసినీం వేదోక్తామృతరూపిణీం ప్రతిపద ప్రాణానిలాం కాళికాం కామాక్షీం కపిలేశ్వర ప్రియతమాం వందే జగన్మాతరం. ఆయన జగత్పిత, అమ్మవారు జగన్మాత. మాతాపితరులు ఇరువురు కూడా ఎంతో అద్భుతంగా మహాకవి కాళిదాసు కీర్తించినట్లుగా ఎవరైతే శబ్దార్థ రూపంలో ఉన్నారో అటువంటి పరమేశ్వరుడు మొట్టమొదట తాను ఆయన అలాగే కీర్తిస్తాడు. కాబట్టి అమ్మవారు అయ్యవారిని వదిలి ఉండదు. ఎలాగైతే ఒక శబ్దం ప్రయోగిస్తే ఆ శబ్దాన్ని పట్టుకొని వదలకుండా అర్థం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అట్లాగే అమ్మవారు అయ్యవారిని వదలకుండా కల్పవృక్షంలో వృక్షం ఆయనైతే అమ్మవారు ఆలోచన కల్పం. కాబట్టి ఇద్దరూ కలిసి కల్పవృక్ష వాహనం మీద భౌతికంగా మనకు చూస్తూ కనబడుతూ వస్తున్న ఇద్దరూ చక్కగా భక్తులను కాపాడుతారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. చూశారు కదా కల్పవృక్ష వాహనంపై స్వామివారి దివ్య దర్శనాన్ని. ఇప్పుడు తిరుచూత్సవాన్ని చూద్దాం. నిన్నటి రోజు రాత్రి శ్రీ కపిలేశ్వరుడు తిరుచిపై ఆసీనులై భక్తులను అనుగ్రహించారు. భక్తులు ఆ పరమశివుణ్ణి దర్శించుకుని పరమానంద భరితులయ్యారు. నమః శివాయ. ఓం నమః శివాయ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. అదిగో దేవదేవుడు తిరుచి వాహనం మీద సాయంకాల సమయంలో మహత్తరమైన ఆనందాన్ని కలుగజేస్తూ కదిలి వస్తున్నటువంటి పరమేశ్వరుడు అమ్మవారు కామాక్షీదేవితో కదిలి ఎంతో సుఖాన్ని కలిగిస్తున్నటువంటి భక్తుల హృదయాలను తాను స్వయంగా అనుగ్రహిస్తూ వస్తున్న స్వామి. స్వామి మహానుభావ కపిలేశ్వర, అత్యద్భుతమైనటువంటి స్వరూపంతో అర్ధచంద్రుడిని శిరస్సు మీద ధరించి అభయ ముద్రతో కుడి చేతిని చక్కగా చాచి అభయాన్ని అందిస్తూ అభయ స్వరూపమే పరమేశ్వరుని యొక్క వైభవం. కాబట్టే అంటాడు నిరంతరం ఉదయ సాయంకాల సమయాల్లో అత్యద్భుతమైనటువంటి తన యొక్క నర్తన తాండవ విశేషం చేత సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగిస్తున్నటువంటి స్వామి అమ్మవారి యొక్క స్వరూపంతో సమస్త విశ్వరూపంగా ఉన్నటువంటి భగవానుడు అదిగో. అందుకనే పతంజలి మహర్షి కీర్తిస్తూ అంటారు ఆ భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని. అనంత నవరత్న విలసత్కటక కింకిని జలం
అనంత నవరత్న విలసత్కటక కింకిణి జలం జల జలం జలరవం ముకుంద విధి హస్తగత మద్దళలయధ్వని ధిమిత నర్తన పదం శకుంతరథ బర్హిరథ నందిరథ ముఖదంతి ముఖ భృంగిరిటి సంఘ నికటం సనంద సనక ప్రముఖ వందిత పదం పరచిదంబర నటం హృది భజా. ఇక్కడ అత్యద్భుతమైనటువంటి పరమేశ్వరుడు కపిల మహర్షి దివ్యమైనటువంటి పూజాభావనలో తాను స్వయంగా పరితుష్టి నుండి ఆయన అనుగ్రహించిన పరమేశ్వరుడు ఉభయ సంధ్యలలో సాగించేటువంటి దివ్యమైనటువంటి ఆ తాండవం మురిసి చూచి ఆనందించినటువంటి సాక్షాత్ బ్రహ్మ విష్ణువులు ఆయన యొక్క సభలో ఉన్నారు. అద్భుతమైనటువంటి అనంతమైనటువంటి నవరత్నాలతో కూడినటువంటి కింకిణులు శబ్దాలు జలిస్తున్నటువంటి ఆయన యొక్క కాలి అందెల ధ్వనులతో సమానంగా సాక్షాత్తు గోవిందుడు ముకుందుడు దివ్యమైనటువంటి లయ విన్యాసాన్ని మృదంగ ధ్వనుల మీద చక్కగా ధిమికిట తద్ధిమికిట అంటూ అనేక విధాలుగా ధిమిత నర్తన పదం స్వామి యొక్క అద్భుతమైనటువంటి నర్తనలాత లయతాండవం దానికి సమానంగా తాను జతులు వేస్తూ తాను మహదానందంగా మృదంగాన్ని మోగిస్తుంటే దర్శించడానికి స్వయంగా ఆ దివ్యమైనటువంటి వాహనాలతో వచ్చిన వాళ్ళు అక్కడ అద్భుతమైనటువంటి మయూర వాహనంలో ఉన్నటువంటి వారు నంది వాహనంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించడానికి సాక్షాత్తు దంతిముఖుడు విష్ణుదేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన సభాసదులందరూ కూడా వినాయకుడు భృంగిరిటి చండీశ్వరుడు అందరూ లయ విన్యాసంతో తాళాలు వేస్తూ ఉంటే అద్భుతమైన సనక సనందన సనత్కుమార సనత్సుజాదాతులు ఆ కళాస్వరూపాన్ని ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న విధంగా పరమేశ్వర కళా వైభవ విశేష తాండవ సాక్షిగా ఆ అద్భుతమైనటువంటి సాయంకాల సమయంలో మహానుభావుడు అదిగో అంగనామణుల కోలాహల ధ్వనుల కోలాటాల మధ్య పరమేశ్వరుడు దివ్యమైనటువంటి తమ యొక్క అద్భుత విన్యాసాన్ని పరమేశ్వరుడు పరమేశ్వరితో సహా కదిలి వస్తూ ఉండగా సమస్త భక్తులు మహదానందంతో ఆయన్ను ఎంతగానో కీర్తిస్తూ అనుసరిస్తూ ఉన్నారు. అనుగ్రహాన్ని పొందుతున్నారు, ఆయన్ను ఆరాధిస్తున్నారు. పరమేశ్వరుని వైభవాన్ని మహాత్ములు పరమాత్మ స్వరూపంగా అనుభవిస్తూ ఉన్నారు. స్వామి మహానుభావ కపిలేశ్వర మీ దివ్య వైభవ విశేషాన్ని ఎంతకాలానికి దర్శిస్తున్నాం మేము బ్రహ్మోత్సవ సమయంలో అని పొంగిపోతూ కపిలేశ్వరా మాకు కను విందుగా అపరంగి ఊయలలు హాయిగా ఊగుమ. ఇద్దరు కూడా పక్క పక్కన ఎంతో ఆనంద డోలికలలో కదులుతూ ఉన్నట్లుగా కలికి మాయమ్మ బంగారు కామాక్షమ్మ పలుమారు నిను తాకి పరవశించంగా చెలులగూడి అదన శ్రీదేవి భారతులు ఎలకోయిలల రీతి ఎలుగెత్తి పాడగా. స్వామి యొక్క నడక వైభవం అదిగో అమ్మవారితో కలిసి వస్తుంటే మా బంగారు కామాక్షమ్మ నీ పక్కన కూర్చొని నిన్ను తాకుతూ ఎంతో సంతోషాన్ని నీకు కలిగిస్తుంటే అద్భుతమైనటువంటి శ్రీగంధ చందనాన్ని దివ్యంగా తాను శిరస్సు మీద ధరించినటువంటి మా కపిలేశ్వర సమస్తమైనటువంటి దేవతలు నిన్ను అదృశ్య రూపంలో ఆరాధిస్తుండగా మమ్మలను కటాక్షించడానికి కదిలి వస్తున్నావా మా తిరుపతి పురవీధులలో అంటూ భక్తులు అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తూ ఎంత చక్కని వైభవం మెడలో ధరించినటువంటి అద్భుతమైనటువంటి కౌస్తుభమణి మాలతో సమానంగా వెలుగుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి మణిమాలల యొక్క హార తార కిరీట కేయూర కాంతి విశేషాలు అన్ని వైపులా కాంతి వర్షాన్ని కురిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటే అదిగో అమ్మవారు ధరించినటువంటి అద్భుతమైనటువంటి ఆ జడ అనేక విధాలైన రత్నాలతో పొదుగుతూ తాను సమస్త విశ్వానికి కారణభూతమైన స్వరూపం తానేనని చెప్పకనే ప్రకటిస్తున్నటువంటి కామాక్షమ్మ వైభవాన్ని దర్శించి ఆయన్ను కీర్తిద్దాం. మహానుభావ శ్రీకామాక్షై జగన్మాత్రే కపిలేశ్వర రూపాయ మహాదేవాయ మంగళం. అడుగడుగునా మంగళహారతులు స్వీకరిస్తూ మహాత్ముడు అదిగో కదిలి వస్తున్న పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాం. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ.
చూశారుగా శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవ వాహన సేవలను ఆ ముక్కంటేశుడు ఎల్లప్పుడూ మనల్ని అనుగ్రహించాలని కోరుతూ ఓం నమో వెంకట